ఒక ప్రజాస్వామ్య సూత్రం. ప్రజాస్వామ్యం అంటే ఈనాట రేవంత్ రెడ్డి మంచిరేవుల్లాట 200 కోట్లతో శివుడి గుడి కట్టిస్తున్నాడు. నిన్ను ఎవడన్నా అడిగినాడరా గుడి కట్టేమని అక్కడ మంచిరేవులు? నేను మూసీ నది బాగు చేయించమని ఎవడన్నా చెప్పినని? శివుడి సమానత్వం అంటే ఏంటో తెలుసా? శివుడి సమానత్వం అంటే తెలంగాణలో ఉన్న భూమిని మొత్తాన్ని, రెట్ల దగ్గర ఉన్న భూమిని అణగారిన వర్గాలకు పంచు. అదే శివుడు చెప్పిన మాట. చాలా పంచు. నేను గుడి ఎవరు కట్టేమన్నాడు? అదేనా కబీర్ చెప్పింది? గంగానదిలో మునిగేందుకు పోతా, నీ మనసును కలుషం చేసుకో, ఆడే శివుడు ఉన్నాడని చెప్పాడు సంత్ కబీర్ దాస్. ఆ సంత్ కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబా. ఆయన ఎవరో కాదు. ఆ సంత్ కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబాకి సహచరుడైనటువంటి జ్యోతిరావు పూలే. నిన్నెవడు కట్టేవాడ 200 కోట్లు పెట్టి గుడి? అంటే గుడి సెంటిమెంట్ తీసుకొద్దామనా? నువ్వు ఆ పని చేయబాక, మూసీ నదినే ముట్టుకోవద్దాను. మూసీ నది అట్లా తగలబెట్టు. శివుడి సమానత్వం అంటే రాజ్యాంగమే. రాజ్యాంగ సమానత్వం ఉన్నది ప్రియాంకులు. నువ్వు శివుడి గుడి కట్టేవాకు. తెలంగాణ గడ్డ మీద భూమిని అణగారిన వర్గాలకు పంచు. తెలంగాణ గడ్డ మీద విద్యని అందరికీ అందించు. తెలంగాణ గడ్డ మీద అందరికీ ఆరోగ్యం, విద్యని, భూమిని, ఉపాధిని, సమస్తాన్ని. యూరప్ దేశాల్లో ప్రతి మనిషిని వాడు క్యాపిటలిస్ట్ అయినా చదువిస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా హాస్పిటల్ కట్టించాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా కార్మిక హక్కులు మొత్తాన్ని నెరవేరుస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా మనిషిని సమానంగా చూస్తాడు, వాడు క్యాపిటలిస్ట్. నువ్వు ఆ పని చేయి. నువ్వు ఆ పని చేయవా? నువ్వు ఆ పని చేయకపోతే రాబోయే ఎన్నికల్లా చార్మినార్కి ఉరి తీసి మూసీ నదిలో కనిపిస్తాను. ఈ రాజ్యం ఉరి తీస్తాం చార్మినార్కి. రేవంత్ రెడ్డి దేహాన్ని చార్మినార్కి ఉరి తీసి మూసీ నదిలో కలిపి బీసీఎస్ ఎస్టీల రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరుగుతున్న యుద్ధమే బీసీఎస్ ఎస్టీకి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ జ్ఞానం నిన్న మొన్న రెడ్లది, మా జ్ఞానం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి చూస్తున్నాం. వారసత్వ చరిత్ర నుంచి పుడుతున్నాం. మదదేవ సినిమా కూడా 400 ఏళ్ళే, మన 3000 సంవత్సరాల చరిత్ర. 3000, 1 కాదు 2 కాదు.